1 నుంచి 7 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 1 నుంచి 7 వచనాలు. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఒకటో వచనంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా చదువుతున్నాం అంటే ఒక వచనానికి అంటే ఒక వచనంలో ఎన్ని సంగతులు చూస్తాం. ఒక వచనానికి పేరు పెడతామండి. ఓ పేరాకు పేరు పెట్టేటట్టు, అధ్యాయానికి మొత్తం అధ్యాయానికి పేరు పెట్టేటట్టు. అంటే ఇప్పుడు అంటే ప్రతి వచనంలోనూ ఏముందో తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అలా అంటే ఇప్పుడు మీరు తర్వాత చదివినా అలాగే చదవండి, ఏ పుస్తకం చదివినా అలాగే చదవండి. ప్రతి వచనంలో ఏముందో తెలుసుకోండి. ఏదో జనరల్గా మాట్లాడేయడం కాకుండా అలా కృషి చేయండి. వాళ్ళు మంచి సేవకులు అవుతారండి, వాళ్ళ జీవితం కూడా బాగుంటుందండి. ఏదో జనరల్గా చెప్పేసే సేవకులుగా కాకుండా ప్రతి వచనాన్ని వివరించగలిగిన సేవకులుగా తయారవ్వాలి. 1వ వచనంలో ఏముందండి? యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే అక్కడ మెసేజ్ ఏమీ లేదు. విషయం చెప్పాడు ఏంటంటే యెహోవా దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. రెండవ వచనంలో నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాటలు అతడనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధావారులారా, యెహోవా మాట వినుడి. అంటే ఇక్కడ 2వ వచనంలో స్థలం చెప్పాడండి. ఏ స్థలం అది? యెహోవా మందిర ద్వారము. స్థలం చెప్పాడు, యెహోవా మందిర ద్వారము. తర్వాత సంబోధన ఏమని సంబోధించాడండి? లేకపోతే దానికంటే ముందు ఈ మాట అక్కడ ప్రకటించు అని చెప్పాడు. అంటే ఈ ప్రసంగం అంతా ఇప్పుడు 7 అధ్యాయం అంతా కూడా అక్కడ ప్రకటించు అని దేవుడు చెప్పాడు. 1 స్థలం చెప్పాడు, యెహోవా మందిర ద్వారము దగ్గర నిలబడాలి. 2 ఈ మాటలన్నీ అక్కడ ప్రకటించు. 3 సంబోధన ఉంది. ఏమని? యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధావారులారా. యోధావారులారా అంటే సరిపోద్ది, కానీ యెహోవాకు నమస్కారం చేయటానికి లేదా యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారములలో బడి ప్రవేశించు వారులారా, యోధావారులారా అన్నాడు. సంబోధన ఉంది. 4 యెహోవా మాట వినుడి. అంటే అసలు యాక్చువల్గా మెసేజ్ ఏంటండి? యెహోవా మాట వినండి అని. అంటే 1వ వచనంలోనేమో యెహోవా
ఇర్మియాకు వాక్కు. 2వ వచనంలోనేమో అంటే యాక్చువల్గా 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లో యెహోవా మాట వినుడి, ఇది మెసేజ్. ఇది యాక్చువల్గా యెహోవా మందిర ద్వారా నిలబడి అనేది మెసేజ్ కాదు. ఈ మాటల్నే ప్రకటించు మెసేజ్ కాదు. యెహోవాకు నమస్కారం చేసే యోధావారులారా అది మెసేజ్ కాదు. యెహోవా మాట వినుడి అది మెసేజ్ అండి. యెహోవా మాట వినుడి అని దేవుడు అన్నాడంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? యెహోవా మాట వినట్లేదండి. యెహోవా మాట వినండి అని చెప్పేసి అని దేవుడు అన్నాడంటే యెహోవా మాట వినట్లేదండి. కాబట్టి యెహోవా మాట వినమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు 3వ వచనంలో సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు దేవుడునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు 3వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గాన్ని మీ క్రియల్ని దిద్దుకోండి. మీ మార్గములను క్రియలను దిద్దుకోనండి. దిద్దుకోండి అన్నట్టు అవకాశం ఇస్తున్నాడు అనమాట అండి. అంతే కదండి, దిద్దుకోండి అని చెప్పినట్టు అవకాశం ఇస్తున్నాడండి. ఓకే, ఏం దిద్దుకోవాలి? మీ మార్గాలు దిద్దుకోవాలి. అంటే నేనేమో ఒక మార్గం ఏర్పాటు చేస్తే మీరు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన మార్గం ఏంటండి? ధర్మశాస్త్రం అనుసరించడం. దేవుడిచ్చిన మార్గం ఏంటండి? సహోదర ప్రేమ కలిగి ఉండటం. దేవుడిచ్చిన మార్గం ఏంటండి? నీతి న్యాయాలను అనుసరించడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? అవి మానేసి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారండి. కాబట్టి మీ మార్గాల్ని, 2 మీ క్రియల్ని, ఈ క్రియలు సరైనవి కావు, ఆ క్రియల్ని దిద్దుకోండి. మీ మార్గాన్ని దిద్దుకోండి, క్రియలు దిద్దుకోండి. ఈ మాట ఇప్పటికీ వర్తిస్తుందండి, ఎప్పటికీ వర్తిస్తుందండి. ఎప్పుడు ఏ కాలంలోనైనా సరే మనుషులు తమ సొంత మార్గంలో నడవకుండా యెహోవా మార్గంలో నడవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్లాష్ ఏంటండి? వ్యక్తిగత ప్రతి మనిషికి దేవుడికి ఉన్న క్లాష్ ఏంటండి? దేవుడేమో ఆయన మార్గంలో నడవాలని కోరుకున్నాడు, మనుషులేమో ఎవరికి వాళ్ళే సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. మతశాఖలన్నీ ఏం ఏర్పాటు చేసుకున్నాయండి? సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నాయండి. క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా సొంత మార్గాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారండి ఎవరికి వాళ్ళే. క్రీస్తు యొక్క సంఘంలో కూడా ఆ దరిద్రం ప్రవేశించిందండి. ప్రతి వాళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నారండి. సొంత మార్గాలు ఏర్పాటు చేసుకోకండి, మీ క్రియలు దిద్దుకోండి. ఏంటంటే ప్రతిఫలం ఏంటండి? మీరు ఎవరైనా చెప్పండి. దిద్దుకుంటే ప్రతిఫలం ఏంటండి? దిద్దుకుంటే ప్రతిఫలం ఏంటండి అమ్మా? అంతే, అక్కడే ఉందండి. నేను ఈ స్థలములో మిమ్మల్ని నివసింపజేయనట్లు మీరు దిద్దుకుంటే ఈ స్థలంలో ఉంటారు. ఒకవేళ మీరు దిద్దుకోపోతే ఈ స్థలంలో ఉండరు. అంటే నేను షార్ట్గా రాశాను, మీరు మాత్రం ఇలా రాసుకోండి. నేను ఈ స్థలములో మిమ్మును నివసింపజేయనట్లు, నేను మిమ్మును ఈ స్థలంలో నివసింపజేయనట్లు.
అంటే మీరు దిద్దుకుంటేనేమో ఈ స్థలంలో ఉంటారు, యోదయ దేశంలో ఉంటారు, యెరూషలేములో ఉండేవారు యెరూషలేములో ఉంటారు, యోదయలో ఉండేవారు యోదయలో ఉంటారు. మీరు దిద్దుకోకపోతే నేను బబులోనికి పంపించేస్తాను. అంటే ఇప్పుడు బబులోనికి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఇచ్చాడండి. ఒకరు వెళ్తే తర్వాత వెళ్తారండి, ఇంకో తరం మార్పు చెందని దిద్దుకొని తరం వెళ్తుందండి. మీరు దిద్దుకుంటే మీరు ఉంటారండి, దిద్దుకొని తరం వెళ్తుంది ఒకళ్ళు వెళ్తే. ఓకే, కాబట్టి మూడో వచనంలో మీ మార్గాల్ని మీ క్రియల్ని దిద్దుకోండి అని చెప్పాడన్నమాట అండి. ఒక మాట చెప్పాలంటే దిద్దుకోండి. అప్పుడు 4వ వచనంలో 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఎన్నిసార్లు అన్నారండి అండి? 3 సార్లు అన్నారండి. ఈ స్థలం యెహోవా ఆలయము. ఆ మాట రైటే తప్పండి? రైటే. ఈ స్థలం యెహోవా ఆలయం రైటే. అంటే ఏంటి? ఆయన యెరూషలేము దేవాలయపు గేటు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ స్థలం యెహోవా ఆలయము రైటే. కానీ ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఈ స్థలము యెహోవా ఆలయము అనే మాట మోసకరమైన మాట అంటున్నాడండి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఇది మోసకరమైన మాట. ఈ మాటను ఆధారం చేసుకోవద్దు అన్నాడండి. ఈ మాట మోసకరమైనది ఎలాగవుద్దండి? అది యెహోవా ఆలయమే కదా, ఎలాగవుద్దండి? అంతే. ఇప్పుడు జీవితాన్ని మార్చుకోకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, దొంగతనాలు చేస్తూ, లేకపోతే కింద ఒక లిస్ట్ ఇచ్చాడండి, అలా చేస్తూ ఒకవేళ ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అంటే ఉపయోగం ఏంటండి? ఇప్పుడు అలాగే, లేకపోతే ఇంకా కొంచెం కింద చదువుదాం. 5వ వచనంలో ఈ మాట మోసకరమైన మాట, ఈ మాటను ఆధారం చేసుకోవద్దు అని చెప్పిన తర్వాత, అలాగనక అంటే ఇది యెహోవా ఆలయం అని అనొద్దు. అలాగనకుండా ఇలా చేయండి. ఏంటిది? మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయమును జరిగించి, పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడుకు కలుగుచేయు అన్ని దేవతలను అనుసరించకయు ఉండిన ఎడల, అలాగున్నట్లయితే అప్పుడు ఈ ఆలయం యెహోవా ఆలయమే. అలా కాకుండా దొంగలు, మోసగాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, బీదలను కనికరించినవాడు, నిర్దోష రక్తాన్ని చిందించేవాడు, విగ్రహారాధన చేసేవాడు ఈ దేవాలయానికి వచ్చి ఇది యెహోవా ఆలయం అంటే దాని అర్థం ఏంటండి? అది మోసం మాట అన్నాడండి. అంటే ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి, అక్కడ బోధ ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పేసని జీవితాలను మార్చుకోకపోతే ఆ మాట మోసకరమైన మాట అవుద్దండి.
మరి ఎప్పుడు ఈ మాట ఫలిస్తుంది అంటే ఈ మార్చుకుంటే. ఏం మార్చుకోవాలి? 5వ వచనంలో ఇలాగ ప్రవర్తించుడి, ఇలాగూ ప్రవర్తించుడి. ఇలాగూ ప్రవర్తించుడి. ఎన్ని పాయింట్లు ఉన్నాయండి అమ్మా? 8. చదవండి ఒకసారి. ఆహా, 8 పాయింట్లు చెప్పండి. నెంబర్ 1 అని చెప్పండి. ఇది 6, 7 తిన్నాను. సరే, ఓకే. అంటే యాక్చువల్గా అక్కడ ఉన్నట్టుగా చదివితే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కబరుచుకొని, అది ఒకటండి. అంటే మార్గాల్ని క్రియల్ని కలిపేసి ఎలా చక్కబెట్టుకోవాలో చెప్పాడు. యథార్థంగా చక్కబెట్టుకోండి, అంటే మోసంగా చక్కబెట్టుకోవద్దు. చక్కబెట్టుకోకుండా చక్కబెట్టుకున్నామని మోసం మాటలు మాట్లాడొద్దు. యథార్థంగా అంటే నెంబర్ 1 మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కబరుచుకోండి. అప్పుడు 2 ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించాలి. న్యాయం జరిగించి చక్కబరుచుకుంటాం, న్యాయం జరిగించడం. ఎవరి పట్ల న్యాయం జరిగించడం? ప్రతివాడు కూడా తన పొరుగువాని ఎడల న్యాయం జరిగించడం. 3 పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించకుండా ఉండటం. అది 3వది. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించకుండా ఉండటం. అంటే తండ్రి లేని వాళ్ళు కనబట్టడానికి కొంచెం నిర్లక్ష్యం వస్తుందండి. అలాగే తండ్రి ఉన్నవాడు అంటే భయపడతారండి. అలాగే విధవరాండ్ర అంటే కొంచెం నిర్లక్ష్యం, కొంచెం చులకన భావం. ఎందుకంటే భర్త లేడు కాబట్టి ఏమన్నా వాళ్ళని మనం బాధ పెట్టవచ్చు, అడిగే దిక్కులేదు అని. ఆ తర్వాత 3వ మాట పరదేశులు అంటే ఈ ఊరోళ్ళు కాదులే, మనం ఏమన్నా చెల్లుద్ది, అలాగండి. ఇంకా కొన్ని చెప్పండి. పేదోళ్ళతో ఎలా మాట్లాడతారు, ధనవంతులతో ఎలా మాట్లాడతారండి? పేదోళ్ళతో ఎలా మాట్లాడతారు, ధనవంతులతో ఎలా మాట్లాడతారు? మాట్లాడరా? పేదోడు అంటే అడిగి దురుసుగా మాట్లాడతారండి. పేదోడేమో నువ్వు అంటారండి, ధనవంతుడేమో మీరు అంటారండి. నేను చిన్నపిల్లాడు కూడా మీరు అంటానండి. ఆ అబ్బాయి నాకంటే చిన్నాడు, చాలా చిన్నాడు, నేను మీరు అంటాను. మన సువార్థికులు కూడా అంతేనండి. ధనవంతుల పట్ల ఒకలా ఉంటారు, పేదోళ్ళ పట్ల ఒకలా ఉంటారండి. ఒకవేళ సువార్థికుడు పేదోడైతే సంఘ సభ్యులు ఎలా ఉంటారండి, ఆ నేడిపించి తినేస్తారండి. అదే సువార్థికుడు ధనవంతుడైతే సార్ 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 అంటారండి. దరిద్రులోండి మనం మనిషికి విలువివ్వండి. ఆడేసుకున్న బట్టలకు విలువిస్తామండి, ఆడుకున్న ధనానికి విలువిస్తామండి. మనిషికి విలువ ఇవ్వాలండి. మనిషి ఎవరండి? యెహోవా పోలికలో సృష్టించబడినవాడు. నేను చూశాను కొన్ని సంఘాలు, ఆ సువార్థికుడు పేదోడైతే ఆడిని పట్టుకుని ఏడిపించేస్తారండి. అంటే వాళ్ళకి యెహోవా లేడండి. ఆ సువార్థికుడు నీతిగా ఉండాలి అని గట్టిగా మాట్లాడినైతే కింద నుంచి గట్టిగా మాట్లాడతారండి. ఆడు ఒకవేళ సువార్థికుడు రవిడి అయితే ఏంట్రా అంటే అప్పుడు లల్లగా అంటారండి. రవిడి సువార్థికులు కూడా ఉంటారండి.
భీమవరం వాళ్ళు మీకు కనపడతారు. మీ అన్నయ్య గారే అన్నారండి. ఏమో పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రని బాధించకుండా ఉండటం. ఈ చోట అంటే యూదా దేశంలో లేకపోతే యెరూషలేం పట్టణంలో నిర్దోషి రక్తం చిందించకుండా ఉండటం. 4 ఈ చోట నిర్దోష రక్తము చిందింపగా ఉండుట. 5 అన్ని దేవతలను అనుసరించకుండా ఉండిన ఎడల, అన్ని దేవతలను అనుసరిస్తే ఏం జరుగుతుందండి? కీడు కలుగు చేస్తుంది. కీడు కలుగు చేసి అన్ని దేవతలను అనుసరించకుండా ఉన్నట్లయితే అప్పుడు ఇది యెహోవా ఆలయము అని చెప్పేసి అంటే కుదరదు తప్ప, మీరు ఈ తప్పుడు పనులన్నీ చేస్తూ యెహోవా ఆలయం అని చెప్పేసి అంటే ఎన్ని పాయింట్లు ఉన్నాయండి? 5 పాయింట్లు ఉన్నాయండి. అంటే అది ముక్కలు చేతులండి. అంటే ఇది మంచిదే, మీ మార్గాన్ని చక్కబరుచుకొని మీ క్రియలను చక్కబరుచుకొని అని అంటే ఎక్కువ చేయడం మంచిదే. కానీ అసలు ఆ సెంటెన్స్ పూర్తి చేశాడు. సెంటెన్స్ ఎప్పుడు పూర్తయింది? మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, అది ఒకటనమాట అండి. ప్రతివాడు తన పొరుగువాని ఎడల న్యాయం జరిగించి, తప్పక న్యాయం జరిగించి, అది రెండోదండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రిని బాధింపకయు, అది మూడోది. ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, అది 4వది. మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల, అలాగున్నట్లయితే, ఇలా ప్రవర్తించినట్లయితే ఇది యెహోవా స్థలము, యెహోవా మందిరము అంటే పర్లేదండి. అలా చేయకుండా ఈ చెడ్డ పనులు చేస్తూ అదంటే అది మోసకరమైన మాట. ఇంకో మాట అన్నాడండి, ఈ మోసకరమైన మాటలు యథార్థం చేసుకొనకుడి, ఆధారం చేసుకొనకుడి, ఆధారం చేసుకొనకుడి. అప్పుడు మనం క్రీస్తు సంఘానికి వస్తే, ఒకవేళ ఒక మనిషి క్రీస్తు సంఘంలో ఉండి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలోకి వచ్చి మార్గాన్ని క్రియల్ని యథార్థంగా చక్కదిద్దుకోకుండా పొరుగువాడికి అన్యాయం జరిగిస్తూ, పరదేశంలో తండ్రి లేని వారిని, విధవరాన్ని బాధిస్తూ, రక్తం చిందిస్తూ, అన్ని దేవతలను అనుసరిస్తూ ఉంటే ఆడు క్రీస్తు సంఘస్థకి వచ్చి నేను క్రీస్తు సంఘస్తుండంటే అది మోసకరమైన మాట. అది మోసకరమైన మాట. ఏడవ వచనం అంటే 5, 6 కలిసిపోయినాయండి. 5, 6, 7వ వచనం. ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మిమ్మల్ని నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఒకవేళ మీరు ఇలా చేస్తే, లేకపోతే ఇవి మానుకుంటే, మీ పితరులు నేను వాగ్దానం చేశాను, ఈ కనాన్ దేశాన్ని ఇస్తానని, ఆ దేశంలో మీరు ఉంటారు, ఉండనిస్తాను. మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఈ స్థలమున మిమ్మును ఉండనిత్తును.
ఒకవేళ మీరు దిద్దుకోకపోతే ఈ స్థానంలో మేము ఉంచను. ఇప్పుడు ఒక్క నిమిషం, వీళ్ళు దిద్దుకుంటే వాళ్ళు కనాన్లో ఉంటారండి, ఉంటారండి. దిద్దుకోకపోతే కనాన్లో ఉండరు, ఎక్కడ పోతారండి? బబులోను పంపించేస్తాం. అప్పుడు ఈ 7 వచనాలకి కలిపి ఇప్పుడు ఒక మాట పెట్టాలండి. ఈ 7 వచనాలకి కలిపి ఓ మాట పెట్టాలండి. అంటే నేనేం రాశానంటే, పిత్తలకిచ్చిన దేశములో నివసించినట్లు ఎలా జీవించాలో చెప్పుట. పితరులకిచ్చిన దేశములో నివసించునట్లు లేకపోతే నివసించుటకు ఎలా జీవించాలో చెప్పుట. పితలకిచ్చిన దేశములో నివసించుటకు ఎలా జీవించాలో చెప్పుట. ఓకే, ఎలా జీవించాలటండి? నెంబర్ 1 ఎలా జీవించాలటండి? మెస్సరు ఎలా జీవించాలట? యెహోవా మాట వినాలి. ఎలా జీవించాలట? నెక్స్ట్ దిద్దుకోవాలి. ఎలా జీవించాలట? అప్పుడు ఇక్కడ 5 పాయింట్లు చెప్పాలండి. 1, ఏమండి? మార్గాల్ని క్రియలు చక్కబెట్టుకోవాలి. తర్వాత మీరండి పొరుగు వారిని బాధించకుండా ఉండాలి. తర్వాత అండి బాధించకుండా ఉండాలి. తర్వాత అండి వినపడలేదండి, అన్ని దేవతలను అనుసరించకూడదు. తర్వాత అండి నిర్దోష రక్తం చిందించకూడదు. అలాగుంటే నిన్న ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను. అలా కాకపోతే ఈ దేశంలో మేము ఉంచను. ఓకే, వీళ్ళు బబులోను చెరకి వెళ్ళిపోయారండి. దేవుడు పంపించేశాడండి, బబులోను చెరకి పంపించేశాడండి. ఎందుకు పంపించాడండి? దిద్దుకోలేదు. చెప్పినా సరే దిద్దుకోలేదు. మాట వినండి అన్నా సరే మాట వినలేదు. ఇక్కడ మనం క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత దిద్దుకోకపోతే మనం నిత్య జీవన స్వతంత్రించుకోండి. ఈరోజు క్రీస్తు సంఘాల్లో విగ్రహార్థికులు లేరండి. బోళ్ళు అంతమంది ఉన్నారండి విగ్రహార్థికులు. యెహోవా దేవుడి కంటే మరి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా సరే అది విగ్రహారాధనే. క్రీస్తు సంఘస్థులు అంటే యెహోవాను నమ్మిన వాళ్ళు. క్రీస్తు సంఘస్థులు అంటే యేసు ప్రభువులను నడుచుకునేవారు. వాళ్ళు నిత్య జీవన స్వతంత్రించుకుంటారు. మోసగాళ్ళు నిత్య జీవన స్వతంత్రించుకోరండి. అందుకే 1 కొరింథీ 6వ అధ్యాయంలో అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. క్రీస్తు సంఘంలో ఉండి అన్యాయం చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. మంచి ప్రసంగం కదండి. రేపు ఆదివారం చెప్పండి. మంచి ప్రసంగం కదండి. ఎన్ని పాయింట్లు వచ్చినాయండి? అంటే బబులోను చెరకు వెళ్ళకుండా ఉండటానికి చేయమని చెప్పిన మాటలు ఎన్ని వచ్చినాయండి? 1, 2, ఇవి 5, 7 పాయింట్లు వచ్చినాయండి. 7 పాయింట్లు వచ్చినాయండి. అంతేనండి. అంటే మీరు చెప్పిన 8 అన్నారు మరి. అంటే ఆ 2 కలిపేసి ఒక సెంటెన్స్ అండి. ఆ 2 కలిపేసి ఒక సెంటెన్స్ అండి. మీ మార్గములను, మీ క్రియలను,
మీరు యథార్థంగా చక్కపరుచుకొని అప్పుడు కామ ఇచ్చాడండి. ఓకే, చేరిపేస్తా. ఇది చేరిపేస్తే 8వ వచనం నుండి 11వ వచనం వరకు, 8 నుంచి 11 వరకు. నుంచి 11 వరకు. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ఇదిగో మీరు అబద్ధపు మాటలు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి ఏం చేస్తూ వారు దేవాలయానికి వస్తున్నారటండి. ఏం చేస్తూ మందిరానికి వస్తున్నారటండి? జార చోర క్రియలు చేస్తూ, నరహత్య చేస్తూ, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, బయలుకు ధూపం వేస్తూ, మీరు ఎరుగని దేవతలను అనుసరిస్తూ, అలా చేస్తూ, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరానికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందితిమి అని మీరు చెప్పుదురు. ఇవన్నీ చేస్తూ మేము విడుదల పొందాం అంటున్నారటండి. అంటే మేము అన్యుల్లోంచి ప్రత్యేకించబడ్డాం, మేము దేవుని జనాంగం, మేము ఇశ్రాయేలీలం, మేము సున్నత సంబంధులము అంటున్నారు. అంటే ఏం మానకుండా, అంటే జారత్వాన్ని మారట్లేదు, చోరత్వాన్ని మారట్లేదు, నరహత్యను మారట్లేదు, అబద్ధ సాక్ష్యాలు మారట్లేదు, బయలు ధూపం వేయటం మారట్లేదు, ఇతర దేవతల్ని అనుసరించడం మారట్లేదు. కానీ ఏమంటున్నారండి, మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మేము విడుదల పొందిన వాళ్ళం, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం, మేము రక్షించబడిన వాళ్ళం అంటున్నారండి. ఇప్పుడు కూడా మనుషులు అలా లేరండి. ఆ పనులన్నీ చేస్తూ మేము రక్షించబడిన వాళ్ళం, మేము పరిశుద్ధులం,
మేము నీతిమంతులుగా ఎంచబడిన వాళ్ళం. ఇక్కడ ఏంటండి వచ్చినాయండి. ఒకటి జార చోర క్రియలు, 2 నరహత్య, 3 అబద్ధ సాక్ష్యం పలకటం, 4 బయలుకు ధూపం వేయటం, 5 ఇతర దేవతలను అనుసరించడం. ఇక్కడ జార చోర క్రియలను అన్నప్పుడు జారత్వం చోరత్వం 2 చేయొచ్చండి. జారత్వం చోరత్వం, జారత్వం దొంగతనం, నరహత్య, అబద్ధ సాక్ష్యం పలకటం, బయలుకు ధూపం వేయటం. అంటే బయలునేమో ప్రత్యేకంగా చెప్పి మిగిలిన దేవతలన్నింటినీ మీరు అనుసరిస్తున్నారు. బయలునే కాదు, ఇతర దేవతలు కూడా మీరు అనుసరిస్తున్నారు. అనుసరిస్తూ మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి, యెహోవా సన్నిధికి వచ్చి మేము విడుదల పొందిన వాళ్ళము అంటున్నారు. 6 రకముల పాపములు చేయుచు యెహోవా సన్నిధిలో మేము విడుదల నొందితిమి అన్నారు. మేము విడుదల నొందితిమి. ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నాడండి? మారండి, మీరు మార్చుకోండి, మీరు దిద్దుకోండి, నా సన్నిధికి రండి, మీరు మార్చుకుని రండి. అది అన్ని కాలాలకి సరిపోయే మాట అండి. ఈరోజు కూడా మీరు మార్చుకుని నా సన్నిధికి రండి, మార్చుకుని నా సన్నిధికి రండి. అందుకే ప్రభురాత్రి భోజనంలో స్వపరీక్ష చేసుకుని అన్నాడండి. స్వపరీక్ష చేసుకుంటే, నిజంగా స్వపరీక్ష చేసుకుంటే లోపల కనపడతాయండి. మీరు స్వపరీక్ష చేసుకుంటే మీ లోపల కనపడతాయండి, కనపడతాయండి. అప్పుడు దిద్దుకోమనా లేకపోతే కొనసాగమనా? అది దిద్దుకోమని. నేను అబద్ధాలు ఆడుతున్నాను కనపడద్దండి, నాలో ద్వేషం ఉంది కనపడద్దండి, నాలో అసూయ ఉంది కనపడద్దా, నాలో పగ ఉంది కనపడద్దా? కనపడద్దండి. నేను ఇంకా ఇతర దేవతల మీద నమ్మికుంచుతున్నాను కనపడద్దా? కనపడితే ఏం చేయాలండి? దిద్దుకుని నా సన్నిధికి రా, దిద్దుకుని నేను విడుదల పొందానని చెప్పు. దిద్దుకోకపోతే వాటిలో నువ్వెక్కడ విడుదల పొందావు? వాటిలోనే కొనసాగుతున్నావు, పాపంలోనే కొనసాగుతున్నావు. నువ్వెక్కడ విడుదల పొందావు? సరిగ్గా మనకి సరిపోద్దండి ఇప్పుడు ఈ పాఠం. తర్వాత యెహోవా ప్రశ్నిస్తున్నాడండి, ఈ హేక్రియలన్నీ జరిగించడానికైనా మీరు విడుదల పొందింది? అంటే పాపంలో కొనసాగడానికైనా నువ్వు విడుదల పొందింది? పాపములో అంటే నువ్వు విడుదల పొందింది పాపంలో కొనసాగటానిక? పాపం నుండి విడుదల అనే పాఠం ఉంది కదండి మనకి, చెప్తాం. అంటే అర్థం ఏంటండి? విడుదల పొందమనా లేదా కొనసాగమనా?
విడుదల పొందమని. మరణం నుండి విడుదల పాఠం ఉంది కదండి. అంటే విడుదల పొందమనా, మరణంలో కొనసాగమనా? అంతే. ఏదండి మరణం? ఏదన్నా ఓ మాట చెప్పండి సూర్యచంద్రరావు గారు, ఏది మరణం? ఇది మరణం అని చెప్పండి. అంటే అలాకంటే నిలబడండి. అలాకంటే నాకు ఇది మరణం అని చెప్పండి. ఇలా చేస్తే మరణం అని చెప్పండి. అంటే పాపం అనేది జనరల్ వర్డ్ అండి. ఓ పాపం చెప్పండి. ఏ పాపం చేస్తే ఒక మనిషి ఆత్మీయంగా మరణిస్తాడు? అబద్ధం మరణం, అలా చెప్పాలండి. ద్వేషం మరణం, అసూయ మరణం, దొంగతనం మరణం, అలా చెప్పండి. పాపం చేస్తే మరణం అంటే అనుకుంటాడండి కింద కూర్చున్నవాడు. పాపం చేస్తే మరణం అనేది గట్టిగా పట్టుకుంటుందా? నువ్వు అబద్ధం ఆడితే మరణం, నువ్వు అబద్ధం ఆడినప్పుడు నువ్వు ఆత్మీయ చచ్చిపోయావు అంటే బాగుంటుందా? నువ్వు అబద్ధం ఆడిన రోజున ఆత్మీయంగా చచ్చిపోయావు అని చెప్పాలండి. నువ్వు మోసం చేసిన రోజు నువ్వు చచ్చిపోయావు, నువ్వు ద్వేషం కలిగి ఉంటే చచ్చిపోయావు, అసూయ కలిగి ఉంటే చచ్చిపోయావు అని చెప్పాలండి. అలా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇంతవరకునేమో ఏదో ఏదో అలా మాట్లాడేసామండి, అందుకే మనుషులకు బురకెక్కలేదండి. స్పెసిఫిక్గా మాట్లాడండి. కూర్చోండి. అబద్ధం ఆడాడు ఏం చేశాడండి? ఆత్మీయంగా చచ్చిపోయాడండి. అప్పుడే నేను చిన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడండి. అక్కడ ఏదో కరెంటు బోర్డు ఉంది. పిల్లోడు చిన్న పిల్లోడు పాకుతూ ఆ కరెంటు బోర్డు దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేద్దండి, అక్కడ దూరంగా చూసి నానా కరెంటు ముట్టుకోకరా పరిగెత్తుకొచ్చేద్దాడు, వచ్చి లాగుతుందండి. రక్షించుకుందండి. ఏ విషయంలో రక్షించిందండి? శరీర మరణం విషయంలో రక్షించిందండి. ఆ పిల్లోడు ఇంకా కొంచెం పెద్దోడు అయిన తర్వాత ఆ అమ్మతో అబద్ధం ఆడాడు. అన్నానా అబద్ధం ఆడుకురా, ఆత్మగా చచ్చిపోతావురా అని ఏ తల్లి అన్నదండి ఎప్పుడన్నా? ఏ తల్లని ఎప్పుడన్నా అన్నదండి? ఎప్పుడు అనలేదండి. శారీరంగా చచ్చిపోకుండా తల్లి కాపాడుతుంది తప్ప ఆత్మీయంగా చచ్చిపోకుండా కాపాడలేదండి. వాడిని దొంగతనం చేసేటట్టుగా తల్లి ప్రేరేపిస్తుందండి. అబద్ధాలు చెప్పేటట్టుగా ప్రేరేపిస్తుందండి. నాన్న నేను ఇది కొనలేదని చెప్పరా నాన్నకి, రే నాన్నకి ఇది చెప్పకరా అంటే ఏం చెప్పిందండి? అబద్ధమాడని చెప్పిందండి. మోసం చేయి తల్లి నేర్పిందండి. అంటే ఆత్మీయంగా చచ్చిపోవడాన్ని పట్టించుకోవట్లేదండి. ఒక మనిషి ఎప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయాడో స్పష్టంగా చెప్పాలండి. పండు తినేదనము నిశ్చయంగా చచ్చేదవు. ఆదామవ్వ పండు తిన్నారు, 930 సంవత్సరాలు బ్రతికారు శారీరంగా. ఆత్మీయంగా పండు తిను దినమున చచ్చిపోయాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా నువ్వు ఏ రోజున అపరాధం చేసావు ఆ రోజున చచ్చిపోయావు. అది వివరించాలండి. వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయి మేము విడుదల పొందాం అంటారు. ఎక్కడ విడుదల పొందావు? నువ్వు మరణంలో ఉన్నావు. ఈరోజు మనకు కూడా వర్తిస్తుందండి. మనకు కూడా వర్తిస్తుంది కదా, సరిపోద్దండి. తర్వాత మాట అండి, నాదని చాటింపబడిన ఈ మందిరము, నాదని చాటింపబడిన ఈ మందిరము అంటే యెహోవా దేవుడు ఇది నా మందిరం అంటున్నాడండి. యెరూషలేము దేవాలయాన్ని నా మందిరము అన్నాడండి. క్రీస్తు సంఘం యెహోవా మందిరము, జీవము గల దేవుని సంఘము అనగా దేవుని యొక్క మందిరము, నా మందిరమును. మీరు మీ దృష్టికి దొంగల గుహ అయిందా? అంటే యెరూషలేము దేవాలయం యెహోవా మందిరం, దాన్ని వాళ్ళు ఎలా తయారు చేశారండి? దొంగల గుహగా తయారు చేశారండి. అంటే ఏం చేస్తారు? దొంగల గుహ ఎలాగ ఉంటుందండి? అసలు ఏంటండి దొంగల గుహ అంటే ఏంటండి? దొంగళ్ళు ఇళ్లల్లో ఉంటాకి ఇష్టపడరండి. ఇప్పుడు ప్రతి ఇల్లు దొంగల గుహాలండి అని చేత ఇప్పుడు ఇళ్లల్లో ఉంటారు. పూర్వం ఇళ్లల్లో ఉండేవారు కాదండి. ఇప్పుడు ఇళ్ళన్నీ దొంగల గుహలేనండి. ఎవరో ఒక ఆయన అన్నాడండి, పూర్వం వేశ్య గృహాలు ఎక్కడో ఉండేవి, ఇప్పుడు ఎక్కువ గృహాలు వేశ్య గృహాలే అన్నాడండి. పోయి పూర్వం దొంగలు ఊళ్ళో ఉండేవారు కాదండి, ఊరు వెలుపల ఎక్కడ గుహల్లో ఉండేవారటండి. వాళ్ళు దొంగతనం చేసుకొచ్చిన సొమ్ముని అక్కడ పెట్టుకుని
అప్పుడు దాన్ని పంచుకునేవారు అనమాట అండి. ఆ తర్వాత రేపు ఎక్కడ దొంగతనం చేయాలి అని ఆలోచించుకుంటారన్నమాట అండి. దాన్ని దొంగల గుహ అన్నాడండి. ఇప్పుడు యూదులు దేన్ని దొంగల గుహగా చేశారండి? యెరూషలేము దేవాలయాన్ని. యెరూషలేము దేవాలయాన్ని ఎంచేత దొంగల గుహ అయిందండి? అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు అది ఏమైందండి? యెహోవా ఉండే మందిరం అవ్వలేదండి, దొంగల గుహ అయిందండి. దొంగలుండే గుహ అయింది. అంతే వాళ్ళు ఉండవలసిన స్థలం కాదది. నేను దొంగల గుహ అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చావు, వచ్చావేంటి? ఇది దొంగల గుహ అనుకుంటున్నావా? ఇదేదో వ్యభిచార గృహం అనుకుంటు నువ్వు వచ్చావేంటి ఇక్కడికి? ఆలోచించుడి, నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. కృత్రిమ మందన కాలంలో యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఏమన్నారండి? నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లిగా చేయకండి. పన్నెండు 13 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12, 13 వచనాలు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. 12, 13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకులు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారేనను. చాలండి. యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించారు. క్రయ విక్రయాలు చేయువారిని చూశారు, వాళ్ళని వెళ్ళగొట్టారు. రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోశారు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 56:7లో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారే. నేను సరే, ఇర్మీయా గ్రంథంలో దేవాలయాన్ని దొంగల గుహగా చేయకూడదు అని చెప్పారండి. కానీ వాళ్ళు మార్పు చెందలేదండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాన్ని బబులోను చెరకు పంపించేశాడు. అంటే బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం పడగొట్టేశాడు. యెహోవా దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. మీకు తెలీదు, విన్నారు మీరు? యెహోవా దేవుడు యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం విన్నారండి? వెళ్ళలేదు. అంటే మీరు యెహెజ్కేలు ఫాలో అవ్వలేదు కదా. మీరు యెహెజ్కేలు ఎంతమంది ఫాలో అయ్యారండి? 3. యెరూషలేము దేవాలయాన్ని దేవుడైన యెహోవా విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఆ రోజు వినుంటాం. మరలా వచ్చాడండి, రైట్, వినలేదు. చూడండి, ఒకవేళ ఇవి దొరుకుతాయేమో సరే వినండి. ఓకే, యెహోవా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. సరే, మరలా వచ్చాడండి. ఇప్పుడు ఇది అక్షరాల జరిగింది. మనుషులను బుద్ధి తెచ్చుకున్నారండి? తెచ్చుకోలేదండి. మళ్ళా దొంగలుగా చేస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడండి ఆయన? మళ్ళీ యెరూషలేము దేవాలయాన్ని రాతి మీద రాయి లేకుండా పడగొట్టేపోతున్నాడండి. పడగొట్టించేపోతున్నాడండి. పడగొట్టించేశాడండి. ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉందండి? లేదండి. ఆ స్థానంలో మరి ఏం స్థాపించబడిందండి? క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడిందండి. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం దేవుని ఆలయం, యెహోవా నివసించే స్థలం, దేవుని యొక్క ఆలయం. మరి దీన్ని దొంగల గుహగా చేస్తే
దీన్ని ఉంచడండి. అంటే యాక్చువల్గా క్రీస్తు సంఘం ఉంటుంది కానీ మీ స్థానిక సంఘం ఉండదు. అంటే దొంగల గుహగా ఉన్న స్థానిక సంఘం ఉండదండి. ఇక దొంగల గుహగా ఉన్న స్థానిక సంఘం ఉండదు, క్రీస్తు సంఘం ఉంటుంది. ఎత్తబడే వరకు ఉంటుంది, ఎత్తబడిన తర్వాత కూడా కొనసాగుద్ది. కానీ దొంగల గుహగా ఉన్న క్రీస్తు యొక్క సంఘం భూమి మీద కొనసాగదండి. మరి మీరు ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. క్రీస్తు యొక్క సంఘాన్ని దొంగల గుహ చేయకండి. క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుని మందిరంలాగా ఉంచండి, యెహోవా నివాస స్థలంగా ఉంచండి. అది పరిశుద్ధమైంది, అది పరిశుద్ధులు కూడుకునే స్థలం. పాపంలో కొనసాగుటక మీరు విడుదల పొందింది. రెండో మాట, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందా? నా మందిరము దొంగల గుహ అయిందా? ఆలోచించండి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. 11వ వచనం. రైట్. ఇప్పుడు ఈ 8, 9, 10 ఈ 4 వచనాలకు ఒక పేరు పెట్టాలండి. నా మందిరాన్ని దొంగల గుహ చేశారని దేవుడు అనుట. అమ్మా, మీరు విడుదల పొందినది హేయక్రియలు చేయటకేనా అని ప్రభువు ప్రశ్నించుట అని రాశానండి నేను. మీరు విడుదల పొందినది హేయక్రియలు చేయటకేనా అని ప్రశ్నించుట. అని దేవుడు ప్రశ్నించుట, లేకపోతే అని ప్రశ్నించుట. మీరు విడుదల పొందినది హేయక్రియలు చేయటకేనా అని ప్రశ్నించుట. మీరేమన్నారండి? నా మందిరాన్ని దొంగలకుగా చేశారు అని దేవుడు అనుట. అలా చేరిపోయచ్చమ్మా. పన్నెండు 14 వచనాలండి. అంటే ఇప్పుడు దేవుని మనసు ఏమిటనమాట అండి. ఇక్కడ దేవుడి మనసు ఏంటండి? మొదటి పేరాలో వాళ్ళు మారాలి. వాళ్ళు మారితే నేను వాళ్ళని బబులోని చేర పంపను, వాళ్ళని ఇక్కడే ఉంచుతాను. ఆ హే క్రియలు విడిచిపెట్టేసేయాలి. అది దేవుడి మనసు. ఈ పేరాలో దేవుడి మనసు ఏంటండి? నా మందిరం పరిశుద్ధంగా ఉండాలి, నా మందిరం అపవిత్రం ఉండకూడదు, అపవిత్రులు నా మందిరంలో ప్రవేశించకూడదు. వాళ్ళు పవిత్రపరచబడి పవిత్రత కొనసాగుతూ నా మందిరంలోకి రావాలి. అదండి, అది దేవుని మనసు. అంటే దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. తర్వాత 12వ వచనం నుండి 16వ వచనం వరకు. పూర్వమున ఒక్క నిమిషం 14 వరకు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను
పెందలకాడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. రెండు ఉదాహరణలు చెప్పాడండి. ఒకటి షిలోహు ఉదాహరణ చెప్పాడు, రెండు ఎఫ్రాయిము సంతానమగు లేకపోతే ఇశ్రాయేలు ఉదాహరణ చెప్పాడండి. అంటే రెండు ఉదాహరణలు కలిపి చెప్పొచ్చు, కానీ రెండు ఉదాహరణలు రెండు డివైడ్ చేశామండి. షిలోహు 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 అనే మాట ఎప్పుడైనా విన్నారండి? ఎక్కడైనా విన్నారండి? ఎక్కడ విన్నారండి? నిన్న వినుంటారు మీరు. ఓకే ఓకే అమ్మా, అన్న శిలోహకి వెళ్ళి ప్రార్థన చేసిందండి. వెరీ గుడ్ సార్. సాక్షి గుడారం ఎక్కడ నిర్మించబడింది? నా ప్రశ్న విని సమాధానం చెప్పండి. మీ సమాధానం దగ్గర నుంచి నా ప్రశ్న మార్చడం ట్రై చేయకండి. నేను ప్రశ్న మార్చుకోను, సమాధానమే మీరు మార్చుకోండి. సాక్ష్యం ఆయనే చెప్తారు, మీరెవరు మాట్లాడకండి. సాక్ష్యం గుడారం ఎక్కడ నిర్మించబడింది? సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము ఎక్కడ నిర్మించబడింది? ఏ స్థలంలో నిర్మించబడింది? ఎక్కడ చెప్తారు మీరు? సంవత్సరం అయిపోయింది అది చెప్పుకొని. ఓకే అలాగండి. ఓకే అండి. ఎక్కడ నిర్మించబడిందండి అమ్మా? గొలగత కొండలోనా? గిల్గాల్లోనా? వెరీ గుడ్. సాక్ష్యం గుడారం ఎక్కడ నిర్మించబడింది? థ్యాంక్ యూ సార్. ఒరిస్సాలో అనలేదు నువ్వు, సీనాకొండ దగ్గర అంటారు. ఎక్కడ నిర్మించబడింది? నేను అడిగిన ప్రశ్న ఏంటండి? నిర్మించబడింది ఎక్కడ నిర్మించబడింది? సాక్షి కూడా అదేది సేనాయి దగ్గర కదండి. సేనాయి దగ్గర రెండు పనులు జరిగినాయి. ఒకటి ధర్మశాస్త్రం ఇవ్వటం, రెండు సాక్షి కూడా నిర్మించడం. రెండు సంగతులు జరిగినాయి. థ్యాంక్ యూ సార్. ఆయన ఒక్క గుద్దు మీ అన్నయ్యని. నీకే తగ్గుతుంది దెబ్బ, నువ్వేం బక్కడివి, ఆయన బలవంతుడు. కూర్చోండి. అంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు, కరోనా సంవత్సరం వచ్చేటికి మొత్తం తలకిందలు చేసి పడేసిందండి. సాక్షి గుడారం సీనాయి దగ్గరే నిర్మించబడింది, ఇంకెక్కడా నిర్మించబడలేదు. ఆ తర్వాత అక్కడి నుండి కాదేశ్ వరకు ప్రయాణం చేసింది. కాదేశ్ నుండి ఓ 38 సంవత్సరాలు అరణ్యంలో తిరిగింది. ఇశ్రాయేల్ ఎక్కడ తిరిగింది అక్కడ సాక్షి కూడా తిరిగింది. ఆ తర్వాత అరాబాకు వచ్చింది. అంటే అరాబా అంటే మృత సముద్రపు లోయ, ఉప్పు సముద్రపు లోయకు వచ్చింది. ఆ తర్వాత యోర్దాన్ నది దాటింది. ఆ తర్వాత షిలోహులో పెట్టారు. ఓకే, అంటే ఇప్పుడు అది మన పాఠం కాదు. అంటే షిలోహుకు వచ్చిన ప్రత్యేకత ఏమిటంటే అక్కడ సాక్షి కూడా నిర్మించారు, అక్కడ ఉంచారు, అక్కడ పెట్టారు. ఎంతకాలం ఉందండి? ఎప్పటి వరకు ఉందండి? యెహోషువ కాలం నుండి ఎవరి కాలం వరకు సాక్షి కూడాను షిలోహులో ఉందండి? వెళ్ళి తర్వాత ఎక్కడ ప్రయాణం చేయలేదండి. మందసాన్ని తీసుకెళ్ళారండి. మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొచ్చారండి. మందసం ఒకటే వెళ్ళిందండి. ఇప్పుడు అక్కడ పెద్ద భయంకరమైన పరిస్థితి ఏంటంటే గుడారం ఒక చోట, మందసం ఒక చోట. అక్కడ ఆ స్పిరిచువల్ లెవెల్ చూడండి ఎంత వరస్ట్ అయిపోయిందో చూడండి. యాక్చువల్గా సాక్షి గుడారాన్ని మందసం వేడి చేస్తే దానికి విలువ లేదండి. అయినా సరే సాక్షి గుడారం ఏమో షిలోహులో ఉంది, మందసం ఏమో ఇంకో చోట ఉందండి. ఎంతకాలం ఉందండి? దావీదు వచ్చే వరకు అక్కడే ఉందండి. సౌలు తీసుకుని వెళ్ళిపోయాడండి. సౌలు బతుకంతా దావీదుతో పోరాటమే సరిపోయిందండి. అతను ఆత్మీయంగా ఆలోచించలేదండి. బ్రతుకంతా ద్వేషాలతోనూ, అసూయలతోనూ, కలహాలతోనూ, పగతోనూ చచ్చిపోయాడండి. ఆయన స్పిరిచువల్గా ఆలోచించలేదండి.
అప్పుడు స్పిరిచువల్గా ఆలోచించింది ఎవరండి? దావీదండి. అప్పుడు దావీదు యెహోనాదాబు ఎవరింట్లో నుంచి అండి? ఎవరింట్లో నుంచి? ఓబేదోదు ఇంట్లో నుంచి సియోనుకి తీసుకొచ్చాడండి. అప్పుడు ఏం చేసి సిలోహు నుంచి అదే గుడారం ఎక్కడికి వచ్చిందనమాట అండి? సియోనుకి వచ్చిందండి. అప్పుడు దీన్ని అప్పుడు పెట్టారన్నమాట. ఆ రెండు అక్కడ కలిసినాయండి. సిలోహులో ఉండగా విడిపోయినాయి, సేనాయిలో మళ్ళా కలిసినాయండి. రైట్. అప్పుడు మందసం వెళ్ళిపోవడం కారణం ఏంటండి? ఏలీ కుమారుల పాపం. అప్పుడు సిలోహును దేవుడు తిరస్కరించడానికి కారణం ఏంటండి? ఏలీ కుమారుల పాపం, ఇశ్రాయేలు పాపం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, నేను సిలోహుకి ఏం చేశానో అదే ఇప్పుడు యెరూషలేము చేయబోతున్నాను. అదండి స్టోరీ. అక్కడ హెచ్చరిక కదండి. ఇప్పుడు చదువుదామండి. పూర్వమున నేను నా నామము నిలిపిన సిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి, సిలోహులో విచారణ చేయండి. సిలోహులో విచారణ చేయుడి. విచారణ చేయండి. అప్పుడు మీకు అర్థమవుద్ది. అక్కడ పూర్వీకులు ఎవరుంటే చెప్తారు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరుంటే చెప్తారు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు చెప్తారు. అయ్యా సిలోహు ఇలాగ ఉండేదయ్యా, కానీ తర్వాత ఇలాగ అయిపోయింది, ఇలాగ అయిపోవడం కారణం ఇది అని వాళ్ళు చెప్తారు. పూర్వమున నేను నా నామము నిలిపిన సిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. ఇదే యెహోవాకు. ఎందుకు సిలోహును దేవుడు విడిచిపెట్టేశాడు? ఇశ్రాయేలుల దుష్టత్వాన్ని బట్టి. దేవుడు విడిచిపెట్టేశాడు. ఏ పట్టణంలో అయినా, ఏ గ్రామంలో అయినా ఒకప్పుడు క్రీస్తు సంఘం ఉండి ఆ తర్వాత క్రీస్తు సంఘం లేదంటే దాని అర్థం ఏంటి తెలుసండి? అక్కడుండే ప్రజలు మార్పు చెందకపోవడం వల్ల, దుష్టత్వం వల్ల దేవుడు అక్కడ క్రీస్తు సంఘం లేకుండా చేశాడు. అంతేనండి. చేస్తాడండి. ఎక్కడైనా క్రీస్తు సంఘం బలహీనమైందంటే అక్కడ పాపం ప్రవేశించిందనమాట. దేవుడని యెహోవాకు ఇష్టం కానిదేదో జరుగుతుందనమాట అండి. అప్పుడు అక్కడ క్రీస్తు సంఘం బలంగా ఉండదండి, బలహీనమైపోద్దండి. క్రీస్తు యొక్క సంఘంలో దేవుని యొక్క చిత్తం జరగాలి. దేవుని యొక్క చిత్తం జరగాలి. అందుకే క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఓకే. 13వ వచనం, నేను మీతో మాట్లాడినను, పెందలగడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు. నేను మాట్లాడినాను, మీరు వినరు. నేను మాట్లాడినా సరే మీరు వినరు. నేను పెందలగాడే లేచి వచ్చి మీతో మాట్లాడినా వినరు. పెందలగాడే వెళ్ళి చెప్పమని నేను ప్రవక్తను పంపించినా సరే మీరు వినరు. తర్వాత మాట్లాడండి. మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీక ఉండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసిదరి. నేను పిలిచినను. నేను పిలిచినను, ఉత్తరమియ్యరు. అంటే ఒకసారి చూడండి,
నేను మాట్లాడితే మీరు వినరు, నేను పిలిస్తే పలకరు. ఉత్తరం ఇయ్యరంటే పలకరు. ఎవరు మాట్లాడారండి? దేవుడు. విన్నోళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. ఎవరు పిలిచారండి? దేవుడు. ఉత్తరమైన వాళ్ళు ఎవరండి? పలకనోళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీయులు. అంటే వీళ్ళు తండ్రి కొడుకులా లేదా శత్రువులా? తండ్రి కొడుకులా విరోధులా? అర్థమైందండి బ్రదరు? నేను మాట్లాడతాను, మీరు వినరు. నేను పిలుస్తాను, పలకరు. ఉత్తరమీయకయు ఈ క్రియలన్నీ చేసేది. ఏ క్రియలన్నీ చేశారు? అంతకుముందు పైకి చెప్పిన క్రియలన్నీ, దుష్ట క్రియలన్నీ. అంటే ఈ 2 పేరాల్లో చెప్పిన క్రియలు. చెడ్డ క్రియలు. అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఇలాంటి సంబంధం ఉండాలా? దేవుడికి భక్తుడికి మధ్య ఆయన మాట్లాడితే వినేటట్టు, ఆయన పిలిస్తే పలికేటట్టు ఉండాలా? దేవుడికి భక్తుడికి ఎలాంటి సంబంధం ఉండాలండి? ఆయన పిలిస్తే పలికేటట్టుగా ఉండాలండి, ఆయన మాట్లాడితే వినేటట్టుగా ఉండాలండి, ఆయన ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పేటట్టు ఉండాలండి. ఇలాగ ఉండకూడదండి. ఎప్పుడు ఇలా ఉండకూడదండి. అప్పుడు అంటున్నాడండి, గనుక అన్నాడండి 14వ వచనంలో, గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు చేసేదను, అలాగూ చేసేదను. గనుక అంటే ఈ గనుక ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. కాబట్టి గనుక, అలాగే, అయితే, అమ్మా, ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలండి. అవి చాలా కీలకమైన మాటలండి. ఇలా చేశారు గనుక అప్పుడు ఈయన ఏం చేస్తాడట? షిలోహునకు చేసినట్లు చేసేదను. షిలోహునకు చేసినట్లు ఎవరెవరు చేస్తాడన్నాడండి. ఇక్కడ 5 పాయింట్లు ఉన్నట్టున్నాయి. 5 మందిరమునకును, మీకును, మీ తండ్రులకును, నేనిచ్చిన ఈ స్థలమునకును నేను అలాగే చేయదును. 4 పాయింట్లు చెప్పాడండి. లేకపోతే 4గురికి చేస్తాన్నాడండి. నలుగురికి చేయదును అంటే మీరు మాత్రం వివరంగా రాసుకోండి. 1, ఈ మందిరమునకును, 2 మీకును, 3 మీ తండ్రులకును, 4 నేనిచ్చిన స్థలమునకును అంటే కనాను దేశానికి లేకపోతే యోదయ దేశానికి నేను అలాగే చేస్తాను. దేవుడని యెహోవా షిలోహును విడిచిపెట్టేశాడండి. అప్పుడు ఏమైందండి? సాక్షి కూడాను అక్కడి నుంచి యెరూషలేముకి వచ్చేసిందండి. అలాగే ఇప్పుడు నేను తీసేస్తాను. యెరూషలేము దేవాలయం ఇప్పుడు ఉందా? తీసేసాడండి దేవుడు. ఇప్పుడు ఉందామో యెరూషలేము దేవాలయం? తీసేసాడండి. మరి ఎక్కడ పెట్టాడండి ఇప్పుడు? ఏదండి యెరూషలేము దేవాలయం? క్రీస్తు యొక్క సంఘమే యెరూషలేము దేవాలయం. ఒకవేళ క్రీస్తు యొక్క సంఘం కూడా సరిగా లేకపోతే
తీసేస్తాడు. ఓకే, అప్పుడు ఈ పేరకి ఏం పేరు పెట్టాలండి? ఏం పెడదామండి పేరు? శిలోహు ఉదాహరణ. శిలోహునకు చేసినట్లు చేయుదునని దేవుడు చెప్పుట. ఎలాగుందండి ఈ ఈ ఉదాహరణ? ఎలాగుందండి? భయంకరంగా ఉందండి. అంటే యెహోవా కోరుకున్న శిలోహు ఎలాగుంది, యెహోవా విడిచిపెట్టేసిన శిలోహు ఎలాగుంది? యెహోవా కోరుకున్న శిలోహులో అందరూ వచ్చి అక్కడ ఆరాధన చేసేవారండి. యెహోవా విడిచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు మందసమే లేనప్పుడు ఎవరు వెళ్తారండి అక్కడ ప్రార్థన చేసుకుంటానికి? ఎవరు వెళ్తారండి? విలువ మందసం లేకపోతే విలువేముందండి? చేత యెహోవా కోరుకున్న స్థలం ఎలా ఉంటుంది, యెహోవా విడిచిపెట్టేసిన స్థలం ఎలా ఉంటుంది? మంచి ఉదాహరణ అండి శిలోహు. చెరిపోయామది. 15-16 వచనాలు, 2 వచనాలే. అది ఇంకొక ఉదాహరణ చెప్పాడు. 15-16 వచనాలు. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. పదహారు 15 ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ఎఫ్రాయిము ఎవరండి? ఎఫ్రాయిము ఎవరండి బ్రదరు? యోసేపు కుమారుడు. ఓకే, ఎఫ్రాయిము, మనష్షే, ఎఫ్రాయిము వాళ్ళు యోసేపు కుమారుడు. ఇప్పుడు ఇక్కడ ఎఫ్రాయిము అన్నారంటే ఎవరిని సూచిస్తాడండి? ఎఫ్రాయిము అనేది ఇశ్రాయేల్ని సూచిస్తుందండి. అంటే మిమ్మల్ని అడగలేదు ప్రశ్న, ఎందుకంటే మీకు ఇంకప్పటికే అంతవరకు వెళ్ళలేదు మీరు. అంచేత ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలండి. ఓకే, ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరినీ అంటే ఇశ్రాయేలులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ని వెళ్ళగొట్టినట్టు వెళ్ళగొట్టుదును. రైట్, ఇశ్రాయేలు వెళ్ళగొట్టాడు దేవుడు. ఇశ్రాయేలీని దేవుడు వెళ్ళగొట్టాడా? ఎక్కడ వెళ్ళగొట్టాడండి? అష్షూరు చెరకు వెళ్ళగొట్టేశాడండి. ఏ సంవత్సరం జరిగిందండి?
722 700 క్రీస్తుకు పూర్వం 722లో లేకపోతే 21లో 22లో ఇశ్రాయేలు అష్షూరు చేరి వెళ్ళిపోయారండి. ఏ అధ్యాయం ఉంటుందండి ఆ విషయం? 2వ రాజులు 17 అధ్యాయంలో ఉంటుందండి. ఇశ్రాయేలీలు అష్షూరు చేరికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు చెప్తున్నాడండి యూదులతో, నేను ఇశ్రాయేల్ని ఎలాగైతే అష్షూరు చేరికి పంపించేశానో మిమ్మల్ని కూడా పంపించేస్తాను అన్నాడండి. ఇశ్రాయేల్ని అష్షూరు చేరికి పంపించేసినట్టుగా యూదులకు తెలుసా? తెలుసండి. కాబట్టి వాళ్ళు ఏమవ్వాలండి? భయపడాలండి. అమ్మో, దేవుడు వాళ్ళని అష్షూరు చేరికి పంపించేసి మనల్ని పంపించేస్తాడు అని భయపడాలండి. కానీ భయపడలేదండి. ఈ బైబిల్ అంతా చదివితే మనకేమి రావాలండి? దేవుడు అంటే భయం రావాలండి, భక్తి రావాలండి, మారు మనసు రావాలండి. ఈరోజు ఈ బైబిల్ అంతా చదివినా సరే రావట్లేదండి. వాళ్ళకేమో ఇశ్రాయేలు చరిత్ర చదివినా సరే, ఇశ్రాయేలు చరిత్ర కళ్ళారో చూసినా సరే బుద్ధి రాలేదండి యూదులకి. అంచేత ఇశ్రాయేల్ని వెళ్ళగొట్టేశానో మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను. అప్పుడు దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడండి ఓ మాట. 16వ వచనంలో దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడండి? ఎవరైనా చెప్పండి. దేవుడు ఇర్మియాకి ఏం చెప్పాడండి? అంతే, ఈ జనం కోసం ప్రార్థన చేయొద్దు అన్నాడండి. ఈ జనం కొరకు ప్రార్థన చేయొద్దు, కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను. నువ్వు ప్రార్థన చేసినా సరే నీ మాట విన్నావు, నువ్వు నీతిమంతుడైనా సరే నీ మాట విన్నావు, నువ్వు భక్తుడైనా సరే నీ మాట విన్నావు. కారణం నేను సెటిల్ చేసుకున్నాను. మళ్ళీ నీ మాట వింటే నేను మనసు మార్చుకోవాల్సి వస్తుంది. నీ మాట వింటే నేను మనసు మార్చుకోవాలి, నేను మనసు మార్చుకోను. వీళ్ళు మారు మనసు పొందరు. దేవుడు ఇర్మియాకు ఏం చెప్పాడంటే, ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, ఈ జనము కొరకు మొర్ర పెట్టుకుము, ప్రార్థన చేయకుము, నన్ను బతిమాలు కొనకుము. మొర్ర పెట్టకుము, బతిమాలు కొనకుము, నేను వినను. కొంచెం కట్టింగ్ ఉంది కదండి, కొంచెం కట్టింగ్ ఉందండి. ఓకే, ఈ 2 వచనాలకు ఏం పేరు పెడదామండి? ఇశ్రాయేలు చేసినట్లు చేయుదును, వారి కొరకు ప్రార్థన చేయకుము. ఇశ్రాయేలు చేసినట్లు చేయుదును, వారి కొరకు ప్రార్థన చేయకుము.
సత్యబాబు గారు చదివిన తర్వాత ఏమనిపిస్తుందండి ఈ పేరా చదివిన తర్వాత? ఈ పేరా చదివిన తర్వాత ఏమనిపిస్తుందండి? అంతేనండి, అంతేనండి. దేవుడి మాట వినాలి. దేవుడి మాట మన చేతిలో ఉందండి, మన ఇంట్లో ఉందండి, మన టేబుల్ మీద ఉందండి. అది మన హృదయంలోకి రావాలండి. ఇంట్లో ఉన్న వాక్యం మన హృదయంలోకి రావాలండి. టేబుల్ మీద ఉన్న వాక్యం హృదయంలోకి రావాలండి. ఆ బీరువాలో ఉండకూడదండి, మన హృదయంలోకి రావాలండి. మనం దేవుడి మాట వినాలండి. దేవుడు ఏ ఏ ఏ విషయాల్లో మార్చుకోమని చెప్పాడో ఆ విషయాల్లో మనం మార్చుకోవాలండి. అప్పుడు మనకి సమస్యలు ఉండవండి, శాంతంగా బ్రతుకుతామండి. ఎక్కడ మనం దేవుని యొక్క నియమాన్ని మీరుతామో అక్కడ సమస్య స్టార్ట్ అవుతుందండి, అక్కడ స్టార్ట్ అవుతుందండి సమస్య.